నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం అవగాహన ర్యాలీ. జిల్లా సమస్యలపై మహానడులో చర్చించి పరిష్కరించాలని కోరిన సిపిఐ నాయకులు. నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు. కౌలు రైతులకు కౌలు పత్రాల మంజూరు సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ శాఖ అధికారి. నంద్యాల పట్టణంలోని పలు దేవాలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలను, అభిషేకాలను నిర్వహించారు. విచ్చేసిన భక్తాదులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రధానంగా నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో హనుమాన్ సేవా సంఘం ప్రతినిధులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అలాగే పట్టణంలోని గోపాల్ నగర్, టీచర్స్ కాలనీ, శ్రమదాన బ్రిడ్జి ప్రాంతంలో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని అనేక దేవాలయాల్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలను చేపట్టారు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకనగంటే వైశాఖ మాసంలో శ్రీ ఆంజనేయ స్వామిది హనుమ జయంతి సందర్భంగా ఇక్కడ మనకు మూల విరాటకు తెల్లవారుజామున క్షీరాభిషేకం జరిగినది. తర్వాత పంచలోహ విగ్రహానికి కూడా పంచామృత అభిషేకం జరిగినది. తర్వాత కుంకుమార్చన జరుగుతున్నవి. ఈరోజు వచ్చేసి అన్నదాన కార్యక్రమం భక్తాదులచే, తర్వాత వచ్చేసి దేవస్థానం వారిచే అన్నదాన కార్యక్రమము, పూలగి సేవ, గ్రామోత్సవాలు జరుగుతాయి. తర్వాత ఈరోజు వచ్చేసి కూడా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే, అర్చన చేయించుకుంటే మంచిదని తర్వాత చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా శ్రీ ఆంజనేయ స్వామి వారికి మనకు తోచినంత వరకు తమలపాకుల దండ కానీ, వడమాల దండ కానీ, కుంకుమార్చనలు కానీ, సింధూరంతో అర్చనలు కానీ చేయించుకుంటే మన కోరికలు కానీ ఏమైనా తీరుతాయి. అటులోనే ఈ యొక్క కార్యక్రమానికి కూడా వచ్చేసి కూడా భక్తులు విరివిగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమం చేపట్టవలసి కోరుతున్నాము. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం నందు స్వామివారి పుట్టినరోజు పండుగ అనగా హనుమత్ జయంతి ఉత్సవము నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజామున స్వామివారికి పంచామృత అభిషేకము మరియు ఆకు పూజ, తదనంతరం కుంకుమార్చన పూజలు భక్తాదులు నిర్వహించడం జరిగింది. విశేష పూల అలంకార పూజ చేయించడం జరిగింది. అలాగనే మధ్యాహ్నం 1 గంటల నుండి భక్తాదులు మరియు దేవస్థానం వారిచే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమాలకు విశేష భక్తాదులు అందరూ పాల్గొని జయప్రదం చేకూరుస్తున్నాము. మరి అలాగనే ఈరోజు నంద్యాల పట్టణంలోని పురవీధుల గుండా శ్రీ స్వామివారికి అత్యంత వైభవంగా గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ స్వామివారి గ్రామోత్సవంలో జయప్రదం చేయాల్సిగా కోరుచున్నాం. ఈ నంద్యాల పట్టణంలో చాలా పురాతనమైన ఆంజనేయ స్వామి గుడి, అందులో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కనుక అందరూ ఈ గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ ఏరియాకి వచ్చి స్వామిని దర్శించుకొని పోవాలని మా కోరిక. ఈరోజు ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మా శ్రమదానం బ్రిడ్జి వీధిలో టీచర్స్ కాలనీ, శ్రమదానం బ్రిడ్జి, గోపాల్ నగర్ ప్రజలందరం కలిసి మా శ్రమదానం బ్రిడ్జి గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో వారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవం, పుట్టినరోజు పండుగలాగా ఇక్కడ జరుపుకుంటున్నాము. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇక్కడ మొదలు పెట్టాము. ఇలాగా ఎన్నో ఏళ్ళు జరగాలని అందరు దీవించండి. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యలు ఎక్కడేసిన గొంగలి మాదిరిగా అక్కడే ఉన్నాయని, సిద్ధేశ్వర అలుగు నిర్మాణము, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఇంకా జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలపై మహానాడులో చర్చించి అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నేటి వరకు అమలు పరచకపోవడం దారుణమన్నారు. ప్రజాపాలన అమలు పరుస్తామన్న కూటమి ప్రభుత్వ హామీలను అమలు పరచడంలో
పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. రాయలసీమకు తలమానికమైన సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే రాయలసీమ అంతటా సస్యశ్యామలం అవుతుందని అభిప్రాయపడ్డారు. నందికొట్కూరు పరిధిలో ఉన్న సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి పూర్తి చేయాలని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు, ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి పరిష్కరించాలని, ఈ నెల 31వ తేదీ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం వద్ద జరుగు ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తమ పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న మహానాడులో తెలుగుదేశం శాసనసభ్యులు అందరూ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంపై ఒక తీర్మానం చేసి అమలు చేసే విధంగా చేయాలని పై నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్, భాస్కర్, నాగరాముడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. మేము సిపిఐగా భావిస్తా ఉన్నాం. ఈరోజు గతంలో పాలకులు పని చేయలేదు, మేము బాగా పనిచేస్తాం. మా చంద్రబాబు నాయుడుకి అనేక పరిపాలన అనుభవం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చినారు. అయితే నంద్యాల జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్గా 2022 7వ నెలలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్గా మార్చారు. ఏమాత్రం కూడా బోర్డులు మారే తప్ప ఇక్కడ ఉన్నటువంటి రోగులకు ఎటువంటి వసతులు కల్పించడం లేదు. ఈరోజు అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం గర్భవతులు హాస్పిటల్కి వస్తే గతంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉన్నాయి. పోస్టులు, డాక్టర్ పోస్టులు లేవు. దీన్ని 2 విభాగాలుగా మెడికల్ కాలేజ్ సిబ్బంది లేదా ప్రభుత్వ వైద్య సిబ్బందిగా మార్చారు తప్ప ఏమాత్రం లేదు. అందుకోసం మేము సిపిఐగా ఈరోజు ఖచ్చితంగా 300 పడకల ఆసుపత్రిని 450 పడకల ఆసుపత్రిగా చేశారు. మొన్న పార్లమెంటు సభ్యురాలు శబరి పోయి మేము 650 పార్లమెంట్ పడకలుగా ఆసుపత్రిగా చేస్తామని చెప్పినారు. మీరు ఉన్న వాటికే వసతులు లేవు, ఉన్న వాటికే మీరు సరైనటువంటి వసతులు కల్పించలేక మందులు, కనీసం రోగి గవర్నమెంట్ హాస్పిటల్కి రోగి పోతే మందులు కూడా ఫార్మసీ మందులు కూడా లేనటువంటి పరిస్థితి నంద్యాల జనరల్ హాస్పిటల్లో ఉంది. వీటిని వెంటనే మార్చాలి. మార్చకపోతే ఖచ్చితంగా సిపిఐగా ఉద్యమం చేపడతాం. ఈరోజు రాయలసీమ సాగునీటి సవరణ సమితి ఆధ్వర్యంలో రేపు 31వ తేదీన వాళ్ళు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణానికి సంబంధించి 5 సంవత్సరాలుగా భూమి పూజ పెట్టిన దానికి మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం తక్షణమే చేపట్టాలి. దానికి ఎవరు ఏ పార్టీ చేసినా మేము కూడా ఉద్యమం చేస్తాం భవిష్యత్తులో పెద్ద ఎత్తున. ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నటువంటి బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని రాయలసీమ మొత్తం తిరిగినాడు. ఈరోజు ప్రతి ఊర్లో కూడా వాల్ రైటింగ్ రాసినాడు. ఆ రోజు ప్రభుత్వ పాలకులు సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఉయ్యాల బ్రిడ్జి వద్దు, బ్యారేజ్ కమ్ బ్రిడ్జి కావాలని చెప్పేసి ఆయన వాల్ రైటింగ్లు రాసుకుని ప్రతి ఊర్లో కూడా ప్రచారం నిర్వహించాడు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయితే ఉంది. ఆమెనే పార్లమెంటు సభ్యురాలు. ఈరోజు డైరెక్ట్ గా టీడీపీ పార్టీ డిప్యూటీ లీడర్ గా కూడా పార్లమెంట్ లో ఉంది. అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉంది. ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉంది బైరెడ్డి శబరి గారు, ఎంపీ గారు? ఈ రోజు ఖచ్చితంగా ఆమె కూడా మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ తండ్రి పోరాటం చేశాడు. ఆ పోరాటంలో ఈమె కూడా పాల్గొనింది. అలాంటి పోరాటం చేసేటువంటి అధికారంలో ఉన్నప్పుడు దానిపైన సంవత్సర కాలంలో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కాబట్టి మాట్లాడాలి. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గూండ్రేవుల, వేదవతి, అదేవిధంగా హంద్రినివా అనేకమైన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాలేక నిధులు లేక ఈరోజు గతంలో 2014-19 చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు గూండ్రేవులకి 228 కోట్ల నిధులు ఇచ్చి ఆ రోజు గవర్నమెంట్ పోయింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మాట్లాడడం లేదు. కాబట్టి తక్షణమే అవి పూర్తి చేయాలని చెప్పేసి మేము సిపిఐగా చెప్తా ఉన్నాం. ఈరోజు కొత్త వాహనం తీసుకొస్తా ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న కర్నూలు పర్యటనకు వచ్చినట్టు కల్లూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా పోలవరం టు బనకచెర్ల మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఎట్లా పూర్తి చేస్తాం? దానికి ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీళ్ళని రాయలసీమ ప్రాంతానికి ఇవ్వకుండా పక్కన ఉన్నటువంటి నాగార్జున సాగర్ కో లేక కింద ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కో నాగార్జున సాగర్ కో వదిలి
అక్కడ నుంచి వాళ్ళ నీళ్లు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకొస్తారని చెప్తున్నాడు. ఇదంతా కూడా చాలా మాయ ట్రాష్. దీన్ని మేము సిపిఐగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు మా నీళ్లు మాకే ఉన్నాయి. ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్ ఖచ్చితంగా మాకు కావాలి. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి. అవి పూర్తి చేయకుండా ఈరోజు కేవలం అమరావతి 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 కూడా మేము సిపిఐ కూడా మేము సపోర్ట్ చేశాం. అమరావతి మేమేమి వ్యతిరేకించడం లే, కానీ అమరావతిని ఒకటే అభివృద్ధి చేస్తాం. ఈ ప్రాంతంలో రాయలసీమలో వెనుకబాటుతున్నటువంటి ప్రాజెక్టులని మేము నెట్టుకొస్తామంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ప్రజలు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు తెచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రజలను రాయలసీమ ప్రాంత ప్రజానికాన్ని మరొక్కసారి మోసం చేయాలని చూస్తే మేము ఊరుకునే లేదు. ఖచ్చితంగా సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఈ ప్రాంతం ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కానీ, వెలుగోడు ఉన్నటువంటి నీళ్లు కానీ, లేదంటే ఈరోజు కేసీ కెనాల్ ఆధునీకరణ పనులు కానీ, హంద్రినివా వెడలిపోయినటువంటి పనులు కానీ, ఇవి ఏమి నిధులు కేటాయించకుండా నేను మళ్ళీ రాయలసీమ ఈ ప్రాంత ప్రజానికాన్ని మంత్రులు కూడా నోరు తెరిచారా. ఈరోజు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి మినిస్టర్ గా వెలుగబడతా ఉన్నారు. లేదా ఈ రాయలసీమ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవులు ఉన్నాడు, లేదా టీజీ భరత్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఈ రోజు ప్రభుత్వ భూములు తెచ్చి సోలార్ మీద పడతా ఉన్నారు కానీ తప్ప ఈ రోజు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి అవసరాల కోసం నీళ్ళని ఏ విధంగా చేయాలనేటువంటి ఒక్కరు కూడా చేయలేదు. రాయలసీమని మరొక్కసారి దగా చేయడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుట్ర పుడుతా ఉంది. ఆ దిశగానే ఈ రోజు మహానాడులు కూడా ఆ విధంగా వాళ్ళు చేయాలని చెప్పేసి మేము సిబిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మన నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత సర్వజనం నుంచి కూడా జీజీఎస్ గా ఈ హాస్పిటల్ను మార్చడం జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మన జిల్లాలో కొత్తగా. ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క హాస్పిటల్ను అభివృద్ధి చేసినట్లో పూర్తిగా వైఫల్యం చెందారనే విషయాన్ని మనం ఇక్కడ క్షుణ్ణంగా చూడాలి. ఎందుకంటే ఇదే ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు జీజీహెచ్ఎంలో రెగ్యులర్ పోస్టులు ఉన్నటువంటి డాక్టర్లు 5 మంది మాత్రమే ఉన్నారు. అంటే వేలాది మంది ఇక్కడ పేద రోగులు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా రెగ్యులర్ డాక్టర్ లేకపోవడం అనేది చాలా బాధాకరము. మన జిల్లాకి సిగ్గుచేటుగా అని చెప్పేసి కూడా మేము ఏఐ వైపుగా కూడా తెలియజేస్తున్నాం. వాటితో పాటు ఈరోజు 482 పోస్టులు రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా అందులో 342 మాత్రమే అమలు చేశారు. వాటితో పాటుగా కాంట్రాక్ట్ కింద మామూలుగా 303 నోటిఫికేషన్ ఇస్తే దాంట్లో కూడా 73 పోస్టులు మాత్రం ఇచ్చారు. అంటే అవుట్ సోర్సింగ్ కింద కూడా పోస్టులు 133 వదిలినారు. తర్వాత 73 పోస్టులు మాత్రమే అమలు చేశారు. అంటే మన నర్సింగ్లు కూడా 200 మంది ఖాళీగా ఉంటే దాంట్లో 161 మందిని ఫిలప్ చేశారు. అంటే ఎంత కొరత ఉందో మీరు కంపల్సరీగా ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులను గమనించాలి. వాటితో పాటుగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి వచ్చే డాక్టర్లు కూడా స్థానికంగా ఎమర్జెన్సీ వార్డులో ఎవరు లేకపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఇక్కడ ఉన్న డాక్టర్లు ఎవరు కూడా కర్నూలు నుంచి కూడా వస్తున్నారు. నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సుదర్శన్ మరియు వైద్య అధికారులు సిబ్బంది కలిసి ప్రపంచ ప్రీ ఎక్లంప్సియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిఎంహెచ్ఓ ఎక్లంప్సియా మరియు ప్రీ ఎక్లంప్సియా వల్ల కలిగే అనర్థాలను, వాటి నివారణకు చేపట్టవలసిన వైద్య పరీక్షలు, జాగ్రత్తలు, వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యలను తెలియజేశారు. ఈరోజు మన నంద్యాల జిల్లాలోనే వైద్య ఆరోగ్య డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో అండ్ ఏఓ సార్ గారి ఆధ్వర్యంలో మన సిబ్బందితో అండ్ గర్భవతులతో ఈ రోజు ఒక ప్రీ ఎక్లాంప్సియా వరల్డ్ ప్రీ ఎక్లాంప్సియా డేగా ప్రతి సంవత్సరం మే 22వ తారీఖు పై అధికారుల ఆదేశం నిమిత్తము ఈ రోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మేము చేయవలసినవి ఏంటంటే ప్రజలకు గర్భం దాల్చినప్పటి నుంచి మన సార్ గారు చెప్పినట్లు గర్భం దాల్చినప్పటి నుంచి మనం గర్భిణికి తగిన వాళ్ళకు చికిత్స గాని తగిన చెకప్స్ గాని మన ప్రధానమంత్రి మాతృత్వ ప్రోగ్రామ్ లో గాని అండ్ ఎవ్రీ నెల జరిగే ప్రోగ్రామ్స్ గానీ ఇటువంటి కేసులో మనం ఏమన్నా హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించి వాళ్ళకి రెగ్యులర్ గా బీపీ మానిటరింగ్ గానీ అన్ని చెకప్స్ చేసుకుంటూ వాళ్ళకు ఫిట్స్ అటువంటి రాకుండా అండ్ బీపీ అనేది హై కాకుండా ఒకవేళ ఉన్న కేసెస్ కు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో రాకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి టెన్షన్స్ స్ట్రెస్ వల్ల గానీ సరిగా ఆహారం న్యూట్రిషన్ లేకపోవడము, సరైన వాళ్ళకు కుటుంబ సమస్యల వల్ల కూడా సరైన ఆహారం తీసుకోకపోవడము, స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు బీపీ హై కావడం కూడా జరుగుతుంది. అటువంటివి కూడా మనం ముందుగానే
మన వైద్యులము ముందుగానే అటువంటి కేసులను గుర్తించి గ్రామంలో ఉన్న మన ఏఎన్ఎంస్ గానీ ఆశాస్ గానీ ఇంటింటికి వెళ్లి గర్భవతులను వాళ్ళకి ఫాలోఅప్ తీసుకొచ్చి చెకప్ చేయించి రెగ్యులర్ గా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గానీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ గానీ అండ్ జీజీహెచ్ నంద్యాల గానీ తీసుకొచ్చి వాళ్ళు చెకప్ చేయిస్తూ బీపీ నార్మల్ గా ఉండేటట్లు చూసి వాళ్ళ తగిన మందులు కూడా మనం గవర్నమెంట్ లో ప్రతి ఒక్క చోట దొరుకుతున్నాయి కాబట్టి ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకుని అటువంటి హై రిస్క్ ఉన్న కేసెస్ మంచిగా వాళ్ళని బర్త్ ప్లానింగ్ చేస్తూ వాళ్ళను ముందుగానే వాళ్ళకు బర్త్ ప్లానింగ్ రూమ్స్ లో గానీ ఎక్కడైనా గానీ పెట్టేసి వాళ్ళకి రెగ్యులర్ గా ఫాలోఅప్ చేస్తూ మానిటరింగ్ చేస్తూ ఏదైనా ఒక తల్లి ఒక గర్భవతి ఎక్కడైనా అవుట్ ఆఫ్ ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళకు కూడా ఏఎన్ఎం ద్వారా గానీ ఆశాస్ ద్వారా గానీ ఫోన్ చేసి వాళ్ళ సమాచారం ఎలా ఉన్నారు ఎక్కడ కానిపోతున్నారు కూడా తెలుసుకుని ఇటువంటివి ప్రీ ఎక్లాంప్సియా అని బీపీ హై కేసెస్ కానీ ఏదైనా కేసెస్ ని హై రిస్క్ కేసెస్ కూడా ఎక్కువ ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం గురి కాకుండా మాతృ మరణాలు శిశు మరణాలు సంభవించకుండా కూడా మనం ఈ ప్రీ ఎక్లాంప్సియా అనేది మనం నిర్వహించుకొని ఈ ప్రతి ఒక్కరి గర్భిణీకి మన తగిన సలహాలు సూచనలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన వంతు ఇప్పుడు మనం సిబ్బంది కాబట్టి మనం వైద్యులం కాబట్టి వాళ్ళకు తగిన ఆరోగ్యాన్ని గురించి వాళ్ళకి తెలియజేస్తూ తగిన జాగ్రత్తలు వాళ్ళ సూచనలు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యంగా సుఖంగా ప్రసవం అయ్యేలాగా తల్లి బిడ్డను సురక్షితంగా మనము ఇచ్చేలాగా కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నాటుసార తయారీ మరియు విక్రయాలను అరికట్టేందుకు నాటుసార నిర్మూలనకు ప్రజలు సహకరించాలని ఎక్కడైతే నాటుసార విక్రయాలు నిర్వహిస్తున్నారో అటువంటి సమాచారాన్ని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులకు తెలియజేసిన ఫోన్ నెంబర్ల ద్వారా అందించాలని నంద్యాల జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు రాముడు కృష్ణమూర్తి కోరారు. ఈ మేరకు నాటుసార నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాల గురించి వారు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను తెలియజేశారు. రాముడు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల, అదేవిధంగా మా టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి గారు నంద్యాల టౌన్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ దాసు. ఈరోజు మిమ్మల్ని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే, మేము నవోదయం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత ఎన్ని స్టేషన్స్లో ఎన్నెన్ని కేసులు పెట్టాము ఆ డీటెయిల్స్ చెప్దాము. అదేవిధంగా ప్రజలకు ఈ కేసులు పట్టాము, తర్వాత మా పైన కేసులు పడతామని అవేర్నెస్ కలిగించడం కోసం వయా మీడియా మిత్రుల ద్వారా వాళ్ళకందరికీ పేపర్ ద్వారా తెలిస్తే కొద్దిగా అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గౌరవనీయులు రాజశ్రీ ఎస్ రవికుమార్ గారి డిపిఓ నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. మేము ఈ నవోదయం కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత 19/2/2025 నుండి 21/5/2025 వరకు, అంటే ఈ దినం వరకు, అంటే నవోదయం స్టార్ట్ అయినాక మొత్తం జిల్లాలో 222 కేసులు బుక్ చేయడం జరిగిందండి. అలాగే 250 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఐడి లిక్కర్ ని 4189.6 లీటర్స్ ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 53,563 లీటర్ల ఎఫ్జే వాష్ బెల్లం జాగరి అంటే వాష్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగిందండి. జాగరిని 1365 కేజీల బెల్లం ని సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ 16 వెహికల్స్ వేరే స్టేషన్లో అన్ని స్టేషన్స్ లో సీజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా స్టేషన్ వైజ్ మీకు డీటెయిల్స్ ఇస్తాను. టోటల్ గా ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఫిగర్ అంతా ఇది. తర్వాత కేవలం ఈ మంత్ మాత్రమే, ఈ మంత్ లో జాగరి వాష్ ఐడి కేసెస్ లో విషయంలో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి విలేజ్ లో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపడం జరిగింది. సిఐస్ ని, ఎస్ఐస్, ఆఫీసర్స్, డిసి లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి ఒక్క విలేజ్ లో అందరినీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొని వాళ్లకు ఈ సారాయి వలన కలిగే నష్టాలు ఏమనేది అన్ని వివరించడం జరిగింది. 406 మందిని బైండ్ ఓవర్ చేశాము. అదేవిధంగా దానికి బ్రీచ్ అమౌంట్ 1,65,000 రూపాయలు బ్రీచ్ అమౌంట్ లో మొత్తం అమౌంట్ కలెక్ట్ చేశామండి. 1,45,000 వసూలు చేశాము. ఇంకా 30,000 పెండింగ్ ఉంది. అది త్వరలో దాన్ని
అమౌంట్ ని కలెక్ట్ చేస్తాము. 7 స్టేషన్స్ లో 129 ఐడి ప్రోన్ విలేజెస్ ఉన్నాయి. ఆ 129 విలేజ్ల్లో మొత్తం ఆల్ స్టేషన్స్ లో అన్ని స్టేషన్స్ లో కలిపి జిల్లాలో ఒక 35 రాజశ్రీ ఈఎస్ గారు పర్యవేక్షణలో 35 గ్రామాలని ఐడి ఫ్రీ గ్రామాలుగా త్వరలో ఈఎస్ గారు మరి ఒక్కసారి దాన్ని పరిశీలించి 129 గ్రామాల్లో 35 గ్రామాలని ఐడి ఫ్రీ గ్రామాలుగా డిక్లేర్ చేస్తారు. మరొక్కసారి దాన్ని ఆ విలేజ్ ని వెరిఫై చేసి త్వరలో అది మీ ముందర ప్రెస్ ముందర ఈఎస్ గారి ద్వారా మేము తెలియపరుస్తామండి. విలేజెస్ ఏవైతే ఉన్నాయో దయచేసి మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ మాకందరూ సహకరించి ఇంకా ఎక్కడన్నా ఐడి ఉందంటే ఐడి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు. దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నవోదయం 2 కార్యక్రమం గవర్నమెంట్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా పెట్టుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి దానికి మీరు తర్వాత ప్రజలు అందరూ సహకరించి మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. పీడీ డ్వామా, పీడీ డిఆర్డిఏ, ఎండిఓ వాళ్ళని లేతే మెప్మా వాళ్ళని కలిసి ఈ ఏ విలేజెస్ లో ఎవరెవరు ఐడి సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పిస్తే వాళ్ళు దీనికి సరాయి మానుకోవడానికి ముందుకు వస్తారో ఆ సర్వే కూడా జరుగుతుంది. ఆ సర్వే కూడా త్వరలో మాకు సబ్మిట్ చేస్తారు. అది కూడా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ద్వారా మీకు ఈ ఎప్పుడైతే ఫ్రీ ఐడి జోన్స్ గా తయారు ఇస్తామో లిస్టు ఆ రోజు కూడా మీకు తెలపడం జరుగుతుందండి. ఇదే మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నేను తెలియజేసేది ఏమనగా దయచేసి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో ఐడి గురించి నాటు సరాయి గురించి కలిగించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటే ఇచ్చి డిపార్ట్మెంట్కు సహకరించి నంద్యాలను ఐడి ఫ్రీ నంద్యాల డిస్టిక్ గా మీరందరూ మాతో కలిసి ముక్కుమడిగా మీకు కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి దయచేసి మీడియా మిత్రులు తర్వాత ప్రజలు అందరూ కలిసి డిపార్ట్మెంట్కు సహకరించి నంద్యాల జిల్లాని నంబర్ 1 జిల్లాగా చేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఈ నాటు సరాయ ప్రభావం వలన గ్రామంలో పేద ప్రజలు వాడు ఆరోగ్యంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది. ఈ నాటు సరాయి అనేది అన్సైంటిఫిక్ గా తయారు చేస్తారు కాబట్టి ఆ ఫిజిల్ ఆయిల్స్ అనేవి అన్లిమిటెడ్ గా ప్రొడ్యూస్ అయ్యి లివర్ని ఎక్కువ డ్యామేజ్ చేసేసి హెల్త్ ప్రాబ్లం అయితే అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రిపరేటరీ స్టేజ్ లో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. సారా రహిత గ్రామాలుగా ప్రకటించబోతున్నాము. దానికి ముందు మేము గ్రామ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరి పెద్దల సమక్షంలో ఒక పంచనామా రూపంలో తయారు చేసేసి ఇంతకుముందు గ్రామంలో వీళ్ళు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మడం లేదు. అది వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఎక్కడైనా బతకడానికి వెళ్ళిపోవడమా లేకపోతే అక్కడే ఉండి ఏదైనా ఉంటే వాళ్ళకు ఉపాధి హామీ కలిగించడానికి డిపిఓ సార్ గారి ఆదేశాల మేరకు కలెక్టర్ మేడం గారికి మేము ప్రపోజల్స్ కూడా సబ్మిట్ చేశాము. అదేవిధంగా అక్కడికి కూడా స్టాప్ కాకుండా వాళ్ళు అదే విధంగా మొండికి పడితే పీడీ యాక్ట్లు పెట్టడానికి కూడా మేము మా డిపిఓ గారి ద్వారా చర్చించి పీడీ యాక్ట్ కేసెస్ మేము ఒక 3 కేసెస్ని ప్లాన్ చేసినామండి. దానికి సంబంధించి కూడా ప్రాసెస్ జరుగుతుంది. ఆ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. తర్వాత మేము టు బి డిక్లేర్డ్ ఐడి ఫ్రీ చేసే విలేజెస్ ఇంకా ఒక 2-3 సార్లు చెక్ చేసుకుని అక్కడ గ్రామ స్థాయిలో ఇంకా ఎవరైనా అమ్ముతున్నారా వచ్చి అమ్ముతున్నారా ఎక్కడ జరుగుతుందా అనే ఉద్దేశంతో మేము దాన్ని క్రాస్ చెక్ ఒక టీం చేస్తున్నామండి. దీంట్లో భాగంగానే 13 విలేజెస్ మేము టు బి డిక్లేర్డ్ తొందరలోనే వాటిని ఐడి ఫ్రీగా డిక్లేర్ చేస్తున్నాము. అందులో భాగంగా వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసిన తర్వాత అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీకు ఆ విలేజ్ పేర్లు కూడా మేము తెలియజేస్తామండి. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు పత్రాలను అందజేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నదని, ఈ అవకాశాన్ని కౌలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు పేర్కొన్నారు. అలాగే ఖరీఫ్ సీజన్లో మండల పరిధిలో మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షలు, సబ్సిడీపై పచ్చి రొట్టె ఎరువుల అందుబాటు తదితర వాటిని సమీప రైతు సేవా కేంద్రాల ద్వారా సమాచారాన్ని పొంది వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ నంద్యాల మండలం తరఫున రాబోయే ఖరీఫ్ సీజన్ కు వ్యవసాయ శాఖ తరఫున అమలవుతున్న కొన్ని పథకాల గురించి మీకు వివరించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మట్టి నమూనాల సేకరణ అంటే భూసార పరీక్ష నిమిత్తము మట్టి నమూనాల సేకరణ చేయాలని ప్రభుత్వం ద్వారా మాకు ఆదేశాలు జారీ అయినాయి. దాని ప్రకారంగా నంద్యాల మండలంలో 613 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను ఇప్పటి వరకు మనం 400 మట్టి నమూనాలు సేకరించడం జరిగింది. ల్యాబ్ గాని పంపడం జరుగుతుంది.
మట్టి నమూనాల సేకరించిన మట్టి నమూనాలను పరీక్ష అనంతరము భూసార పరీక్ష ఫలితాలు సంబంధిత రైతులకు అందజేసి వాటి అనుగుణంగా ఎరువులు వాడాలని రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యవసాయ శాఖ తరఫున రాబోయే ఖరీఫ్ సీజన్ కు పచ్చి రొట్టె ఎరువులను రాయితీ పైన ఇవ్వడం జరుగుతుంది. మన నంద్యాల మండలంకు పచ్చి రొట్టె ఎరువు అయిన జీలుగలు 330 క్వింటాళ్లు మంజూరైనాయి. వాటికి సంబంధించి అన్ని గ్రామాలన్నిటికీ అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. 330 క్వింటాలను ఈ జీలుగలు 50% రాయితీతో ప్రభుత్వము రైతు సోదరులకు అందిస్తుంది. పూర్తి ధర ఒక క్వింటాలు జీలుగలు 12,300 అండి. దాంట్లో 50% అంటే 6,150 రూపాయలు క్వింటాలు రైతు అంటే 50% చెల్లించాలి. అదేవిధంగా పిల్లి పెసర క్వింటాలు పూర్తి ధర 18,000, దానికి 50% 9,000 క్వింటాలకు 9,000 లాగా 50% రాయితీలో రైతులకు అందిస్తాము. జీలుగలు అయితే మనకు 10 కిలోల ప్యాకింగ్ ఉన్నాయి. అదేవిధంగా పెళ్లి పెసర అయితే 8 కిలోల ప్యాకింగ్ ఉంది. ఈ రైతు సోదరులకు వాళ్ళ విస్తీర్ణాన్ని బట్టి మనము జీలుగలు కానీ పెళ్లి పెసరలు కానీ అందించడం జరుగుతుంది. 1 ఎకరా ఉన్న రైతుకు ఒక ప్యాకెట్ అంటే 10 కిలోలకి ఒక ప్యాకెట్, పెళ్లి పెసరలు అయితే 8 కిలోలు. ఆ విధంగా గరిష్టంగా 5 ఎకరాల వరకు 5 ప్యాకెట్ల వరకు ఇవ్వడం జరుగుతుంది. కావున జీలుగలు లేదా పెళ్లి పెసరలు కావాల్సిన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్, మొబైల్ తీసుకుని వెళ్ళి వాళ్ళ పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా రాబోయే వచ్చే జూన్ మాసంలో పెట్టుబడి సాయం చేసే విధంగా ఒక పథకం అన్నదాత సుఖీభవ అనే పథకం అమల్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా రైతు సోదరుల యొక్క వెబ్లాండ్ డేటా అంతా ఆన్లైన్ లో వెరిఫికేషన్ మొదలైంది. నంద్యాల మండలంలో కూడా అన్ని గ్రామాల్లో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి రైతు సోదరులు వాళ్ళ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకుని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వాళ్ళ వివరాలు సరిగా ఉన్నాయో లేదో ఆధార్ వివరాలు, వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ వివరాలు సరి చూసుకోవాల్సిందిగా కోరడమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్ లో మన మండలంలో చాలా మంది కౌలు రైతులు గాని వ్యవసాయం చేస్తున్నారు. వారికి కౌలు రైతులందరికీ పంట సాగుదారు హక్కు పత్రాలని గుర్తింపు పత్రాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ద్వారా అందజేస్తున్నాము. ఆ కార్యక్రమం ఇప్పుడు మన నంద్యాల మండలంలో కూడా ప్రారంభమైంది. మన మండలానికి 1,420 కౌలు పత్రాలు అందజేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు ఏ సర్వే నెంబర్ సాగు చేస్తున్నారో ఆ సర్వే నెంబర్ యొక్క ఓనర్ దిశ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అదేవిధంగా కౌలు రైతు యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకొని విఆర్ఓ దగ్గరికి తీసుకొని వెళ్తే అతను అన్ని అర్హతలు చూసి అన్ని పత్రాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసి ఆన్లైన్ లో మీకు అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత కౌలు పత్రం మీకు అందజేయడం జరుగుతుంది. కావున రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. ప్రపంచ ప్రీ ఎక్లాంప్సియా దినోత్సవం అవగాహన ర్యాలీ. జిల్లా సమస్యలపై మహానాడులో చర్చించి పరిష్కరించాలని కోరిన సిపిఐ నాయకులు. నాటుసారా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరిన ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు. కౌలు రైతులకు కౌలు పత్రాల మంజూరు సద్వినియోగం చేసుకోవాలని కోరిన వ్యవసాయ శాఖ అధికారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.